Hello all, welcome to Ekam IAS Academy. Today's topic from our static syllabus would be what are the consequences that happened after the revolt of 1857. We are not talking about how 1857 revolt happened. That we find in every other book. But what are the consequences? What are the changes done by the British rule from London? So we will be discussing all those reasons. Because recently conducted TGPSC Group 1, they have asked one main question from this topic. What are the changes done by British government after 1857? Now, revolt of 1857, to tell in basic, like ఇలాంటి ఒక రివోల్ట్ ఇంతకు ముందుకు జరగలేదు. 1857 కంటే ముందుకు జరగలేదు. ఇండియాలో అక్కడక్కడ చిన్న మూవ్మెంట్స్, బ్రిటిష్ మీద అపోజిషన్ అనేది స్టార్ట్ అయింది, కానీ ఈ లెవెల్లో జరగలేదు. సో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ మూవ్మెంట్స్ అగెయిన్స్ట్ ద బ్రిటిష్ అన్నమాట. చాలా ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, సోషల్, ఎకనామికల్, పొలిటికల్, రిలీజియస్, చాలా. బట్ ఇమ్మీడియట్ రీజన్ ఏంటి అంటే, ఇండియన్ కస్టమ్స్ ప్రకారం హిందూయిజంలో కౌని చంపరు ఆర్ కౌని తినడం కానీ అది జరగదు. బట్ అప్పుడు బ్రిటిష్ ఆర్మీలో ఎన్ఫీల్డ్ రైఫిల్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. వాళ్ళది పేల్చే ముందు నోటితో ఇలా కొంచెం కరిచి తీసి దెన్ పేల్చాలి. ఆ ఎన్ఫీల్డ్ రైఫిల్ తయారీలో కౌ యొక్క ఫ్యాట్, పిగ్ యొక్క ఫ్యాట్, ఇలా అనిమల్ ఫ్యాట్ యూజ్ చేశారు అనేది బాగా స్ప్రెడ్ అయింది. దీంతో బాగా హర్ట్ అయిన ఇండియన్ సోల్జర్స్, ఆర్మీలో బ్రిటిష్ ఆర్మీలో ఉన్న ఇండియన్ సోల్జర్స్ ఎవరయ్యారో, మా రిలీజియన్స్లో వీళ్ళు ఇన్వాల్వ్ ఎందుకు అవుతున్నారు, బికాజ్ వాళ్ళది చాలా పాపం లాగా కన్సిడర్ చేశారు కౌ ఫ్యాట్ ఉన్నది వాళ్ళ నోట్లో పెట్టుకోవడం అనేది. సో ఇది ఇమ్మీడియట్ రీజన్. ఇది కాకుండా చాలా అదర్ రీజన్స్ కూడా ఉన్నాయి. బ్రిటిష్ ఆర్మీకి ఎక్కువ శాలరీస్ ఇచ్చి సేమ్ కైండ్ ఆఫ్ వర్క్ కి బ్రిటిష్ సోల్జర్స్ కి ఎక్కువ శాలరీ, వీళ్ళకి తక్కువ. రేసిజం అన్నమాట, వీళ్ళని చాలా తక్కువ చూడడం. అలాగే కంట్రీ దాటించడం. హిందూ ట్రెడిషన్స్ ప్రకారం అప్పట్లో సముద్రం దాటడం అనేది కూడా తప్పు, వాళ్ళ ట్రెడిషన్ అలో చేయదు. బట్ బ్రిటిష్ వాళ్ళు వేరే దేశాలలో యుద్ధం చేయడానికి ఇండియన్ సోల్జర్స్ ని తీసుకెళ్లేవారు. అలా తీసుకెళ్లిపోయి ఏదైనా అలవెన్స్ ఇస్తున్నారా అంటే అది లేదు. ఇంకా ఇండియన్స్ కి అప్పటి నుంచి ఉన్న కొన్ని ట్రెడిషన్స్ ఉన్నాయి, లైక్ సతీ సిస్టమ్, చైల్డ్ మ్యారేజ్, ఇలాంటివి చాలా ఉన్నాయి. ఎస్, అవి బ్యాడే, కాకపోతే అవి పార్ట్ ఆఫ్ ఇండియన్ ట్రెడిషన్స్ లాగా వాళ్ళు అప్పుడు ఫీల్ అయ్యారు. బ్రిటిష్ వాళ్ళు వచ్చేసి సతీ ఉండకూడదు, విడో రీమ్యారేజ్ చేయొచ్చు, చైల్డ్ మ్యారేజెస్ తీసేయాలి, ఇలా అనేసరికి అక్కడ ఉన్న ఇండియన్స్ మా రిలీజియన్ లో వచ్చి వీళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు, కంప్లీట్లీ మార్చేసి క్రిస్టియానిటీ తెద్దామని చూస్తున్నారు అని ఒక ఫియర్ అనేది ఫీల్ అయ్యారనమాట. వీళ్ళని ఆపకపోతే ఇంకా వీళ్ళు ఏం చేస్తారో అనే ఒక ఫీలింగ్ వచ్చేసింది. సో దీంతో ఒక పెద్ద రివోల్ట్ స్టార్ట్ చేశారు. అదే ద 1857 రివోల్ట్. చాలా లార్జ్ స్కేల్లో జరిగింది. గొప్ప గొప్ప రూలర్స్ ఫ్రమ్ డిఫరెంట్ రీజియన్స్ వచ్చారు, సూపర్ ఫైట్ ఇచ్చారు. కానీ ఎట్ ది ఎండ్ బ్రిటిష్ యొక్క ఆర్మీ, వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ, వాళ్ళ దగ్గర ఉన్న లీడర్స్ మూవ్మెంట్ ని సప్రెస్ చేశారు. ఇదంతా మనం బుక్ లో రెగ్యులర్ గా చదువుతాం. ఇది చేసిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఎలా జాగ్రత్త పడ్డారు, వాట్ ఆర్ ద చేంజెస్, వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్, మళ్ళీ ఇలాంటి రివోల్ట్ రాకుండా వాళ్ళు ఏమేం చేశారు అనేది మనం చూద్దాం. ఫస్ట్ చేంజ్ ఏం చేసుకొచ్చారంటే ఎండ్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. యాక్చువల్ గా ఇండియాలోకి ఫస్ట్ ఎంటర్ అయింది ఎవరు? డైరెక్ట్ గా క్వీన్ పంపించిందా వాళ్ళ మనుషుల్ని? కాదు, ఒక కంపెనీ ఎంటర్ అయింది. ఆ కంపెనీ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. వీళ్ళు ఫస్ట్ బిజినెస్ చేయడానికి, ట్రేడ్ చేయడానికి ఇండియాలోకి ఎంటర్ అయ్యారు. కానీ ఇక్కడికి వచ్చాక ఇక్కడ ఉన్న రా మెటీరియల్స్, మార్కెట్, కరప్షన్, ఇవన్నీ చూసి వాళ్ళు మెల్లమెల్లగా ఇల్లీగల్ పనులు కూడా స్టార్ట్ చేసి చాలా ప్రాఫిట్స్ ఎక్స్ట్రాక్ట్ చేశారు. ఆ ప్రాఫిట్స్ ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత వాళ్ళు మెల్లమెల్లగా దివానీ పవర్స్ కూడా తీసుకున్నారు. అంటే ఇండియాలోనే ట్యాక్స్ కలెక్ట్ చేసే పవర్స్ తీసుకున్నారు. అలా స్లోగా ఇంక్రీజ్ అయ్యి యుద్ధాలు కూడా చేయడం స్టార్ట్ చేశారు. సో దీని వల్లే కదా ఒక కైండ్ ఆఫ్ అపోజిషన్ అనేది వచ్చింది ఇండియా నుంచి. ఇది బ్రిటిష్ క్రౌన్ వాళ్ళు గుర్తించారనమాట. సో ఈ కంపెనీకి చెప్పారు, ఇక మీరు చేసిన పని చాలు, ఇంకా నుంచి కంపెనీ అనేది ఉండదు. ఇండియన్ గవర్నమెంట్ యొక్క రూల్ అనేది డైరెక్ట్ గా బ్రిటిష్ క్రౌన్ లోకి వెళ్ళిపోయింది. అక్కడ బ్రిటిష్ క్రౌన్ ఎక్కడ ఉంటారు? లండన్ లో ఉంటారు. సో కంపెనీ రూల్ అనేది పోయి క్రౌన్ రూల్ అనేది వచ్చింది. దీనికోసం వాళ్ళు చేసిన చేంజ్ ఏంటంటే ఒక యాక్ట్ తీసుకొచ్చారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858 అని చెప్పేసి. దీని ప్రకారంగా లండన్ లో ఒక సెక్రటరీ ఆఫ్ ది స్టేట్ అని ఉంటారనమాట. ఈయన హయాంలో మొత్తం ఇండియన్ గవర్నమెంట్ ఉంటుంది. ఈయన ఎక్కడ ఉంటాడు? లండన్ లో ఉంటాడు, ఇండియాలో ఉండడు. బట్ ఇండియాలో ఎవరు పని చేసి నాకు రిపోర్ట్ చేస్తారు అంటే, అప్పటిదాకా గవర్నర్ జనరల్ అని పిలిచే వాళ్ళము, ఆ పోస్ట్ ని తీసేసి వైస్ రాయ్ అని క్రియేట్ చేశారు.
ఓకే, సో ఇండియాలో వైస్రాయ్ పని చేస్తూ ఉంటాడు, కంట్రోల్ చేస్తాడు ఇన్ ద నేమ్ ఆఫ్ బ్రిటిష్ క్రౌన్. ఈయన పని చేసి ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ లండన్లోకి పంపిస్తుంటాడు. ఇక నుంచి కంపెనీ అనేది లేదు, కంపెనీ రూల్ లేదు. ఇంకొక విషయంలో ఎక్కడ జాగ్రత్త పడ్డారంటే, ఒక క్వీన్స్ ప్రొక్లమేషన్ కూడా వచ్చింది ఇదే ఇయర్లో. క్వీన్స్ ప్రొక్లమేషన్ అంటే ఏంటంటే, అక్కడ నుంచి బ్రిటిష్ క్రౌన్ వాళ్ళు ఒక ప్రొక్లమేషన్ పంపించారు, ఇక్కడ నుంచి మీ రిలీజియస్ స్పియర్ లో మేము ఇన్వాల్వ్ అవ్వము, మాకేం సంబంధం లేదు, మీ యాక్టివిటీస్ మీరు, మేమేమి చెయ్యము, ఫోర్స్ చెయ్యము అని. దీంతో ఏం మెసేజ్ ఇద్దాం అనుకున్నారు ఇండియన్స్ కి? మీ రిలీజియన్ ని మీరు సేఫ్ గా ప్రాక్టీస్ చేసుకోండి, మేమేం అందులో ఇన్వాల్వ్ అవ్వము అని. ठीक है, ఎందుకంటే రిలీజియన్ మీద పడుతున్నారనే కదా అంత పెద్ద రివోల్ట్ వచ్చింది. మళ్ళీ ఇలాంటిది రాకుండా ఇలాంటి ఒక ప్రొక్లమేషన్ ని పంపించారు ఇండియాకి. సెకండ్ చేంజ్ వచ్చేసి అడ్మినిస్ట్రేటివ్ రీఆర్గనైజేషన్. ఇప్పటిదాకా ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉన్న అఫీషియల్స్, బ్యూరోక్రాట్స్, కలెక్టర్స్ వీళ్ళంతా కరప్షన్ చేశారు. విపరీతమైన ట్యాక్సెస్ ఎగ్జార్ట్ చేయడము, వాళ్ళ ప్రొడక్ట్స్ ని డబల్ ట్రిపుల్ హై రేట్స్ కి అమ్మడము, వాళ్ళు ట్రేడ్ చేస్తున్నారు, ఇక్కడ పని చేస్తున్నారు, పవర్స్ తీసుకుంటున్నారు. సో ఇవన్నీ గమనించి వాట్ బ్రిటిష్ థాట్ ఈస్ వీ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ ఎ స్ట్రక్చర్డ్ బ్యూరోక్రసీ. అంటే ఇప్పుడు ఏదైతే మనం కలెక్టర్ సిస్టమ్, ఐపీఎస్ ఇలా ఒక స్ట్రక్చర్డ్ బ్యూరోక్రసీ చూస్తాం కదా, అట్లనే వాళ్ళు కూడా ఒక అటెంప్ట్ చేశారు. ఏదైనా ఒక ఎగ్జామ్ పెడదాము, సివిల్ సర్వీసెస్ లాంటివి పెట్టి అందులో నుంచి కొంతమంది ఇండియన్ ఇలైట్ పీపుల్ ని, కొంతమందిని తీసుకుందాము, అలాంటి ఒక అటెంప్ట్ చేశారు. దానికోసం ఏంటంటే వైస్ రాయ్ ఉన్నాడు కదా ఇండియాలో, ఇప్పుడు హెడ్ ఎవరు? వైస్ రాయ్. ఈయననే డెసిషన్స్ తీసుకుంటాడు. ఈయనకు సపోర్ట్ చేయడానికి కింద ఒక బాడీని క్రియేట్ చేశారు. ఏంటది? ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అని చెప్పి. ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లో కొద్దిగా ఇండియన్స్ ని ఫస్ట్ ఒక ముగ్గురిని తీసుకున్నారు, మెల్లిగా తర్వాత అలా. దీనివల్ల ఏంటి, ఇండియన్స్ మీద ప్రేమ వచ్చింది, ఇండియన్స్ కోసం మంచి చేయడానికి కాదు. ఇట్ వాస్ జస్ట్ టోకెనిస్టిక్. ఏంటంటే ఇండియన్స్ ని కూడా మేము తీసుకుంటున్నాము అని జనాలకి చూపిస్తే, ఓకేలే వీళ్ళు మన గురించి ఆలోచిస్తున్నారు, ఇండియన్ ఆఫీసర్స్ అయితే మనకు మంచి చేస్తారు అని జనాలకు ఒక మెసేజ్ ఇద్దామని. కానీ వీళ్ళు యాక్చువల్గా చేసింది ఏంటంటే, ఇండియన్స్ కి పెద్ద పెద్ద అఫీషియల్ రోల్స్, పవర్ఫుల్ రోల్స్ ఇవ్వలేదు, చిన్న నాన్ రెవెన్యూ పోస్టులు, నాన్ అఫీషియల్ పోస్టులు అలాంటివి ఇచ్చారనమాట ఇండియాకి. దానివల్ల ఏం లాభం? పవర్స్ లేని పోస్ట్ ఎందుకు చెప్పండి? యూజువల్ గా మనం సర్వీసెస్ లో అయినా కూడా అందరూ కలెక్టర్, డిఎస్పీలు ఫస్ట్ దీనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. మిగతా అన్ని పోస్టులు కూడా చాలా మంచి పోస్టులు, సర్వీస్ చేయడానికి ఆస్కారం ఉన్న పోస్టులు, కానీ ఎక్కువ పవర్స్ కాన్సన్ట్రేట్ అయిన పోస్టులు ఏంటి? టాప్ పోస్టులు. ఇవన్నీ బ్రిటిష్ వాళ్ళు తీసుకునేది. మిగతా చిన్న నాన్ అఫీషియల్ మిడిల్ లెవెల్ పోస్టులు ఇండియన్స్ కి ఇచ్చేవారు. సో అదొక చేంజ్, జస్ట్ మళ్ళీ రివోల్ట్ రానివ్వకుండా ఉండడానికి. నెక్స్ట్ మిలిటరీ రీస్ట్రక్చరింగ్ అనేది జరిగింది. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. చూడండి వాళ్ళు ఏం చేశారంటే, ఈ ఇండియన్ సోల్జర్స్ మళ్ళీ ఎప్పుడు గొడవ చేస్తారో తెలియదు అని చెప్పి ప్రతి 2 ఇండియన్ సోల్జర్స్ కి 3 యూరోపియన్ సోల్జర్స్, ప్రతి ఒక్క ఇండియన్ సోల్జర్ కి 2 యూరోపియన్, అలా ఆర్మీలో యూరోపియన్ వాళ్ళ సంఖ్య పెంచారనమాట. వాళ్ళకి పెద్ద పోస్టులు, ఎక్కువ నెంబర్. అంటే ఒక కంట్రోల్, అబ్జర్వ్ చేయండి ఇండియన్ సోల్జర్స్ మళ్ళీ గొడవ చేయకుండా అలాంటిది. ఇంకొకటి 1857 రివోల్ట్, ఔద్, బెంగాల్, బీహార్, ఇక్కడ ఎక్కడైతే జనాలు ఫైట్కి వచ్చారో, రివోల్ట్ చేయడానికి వచ్చారో అక్కడ నుంచి రిక్రూట్మెంటే బంద్ చేశారు, అక్కడ నుంచి ఆర్మీని తీసుకోవడమే ఆపేశారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆర్మీలో డిఫరెంట్ కాస్ట్ పీపుల్, డిఫరెంట్ కేటగిరీస్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరినీ మిక్స్ చేసి ఒక దగ్గర పెట్టారు. ఎందుకంటే యూజువల్గా ఇండియాలో ఎట్లుంటది, మన కాస్ట్, మన కమ్యూనిటీ అని ఒక ఫీలింగ్ ఉండేది కదా, వాళ్ళు అది యూజ్ చేద్దాం అనుకున్నారు. డిఫరెంట్ వాళ్ళని ఒక దగ్గర పెట్టేస్తే వాళ్ళే గొడవలు పడతారు, యూనిటీ అనేది రాకుండా చేశారు, యూనిటీ లేకుండా చేశారు. ఇంకొకటి ఆర్మీలో ఇంపార్టెంట్ డివిజన్ ఏంటి చెప్పండి? ఆర్టిలరీ. కరెక్ట్, ఆర్టిలరీ, ఆర్మ్స్, అమ్యూనిషన్ ఏదైతే కంట్రోల్లో ఉంటుందో ఈ డివిజన్లో అసలు ఇండియన్ సోల్జర్స్ని పెట్టలేదు. ఏదైనా కింద పని చేసేది, నాన్ అఫీషియల్ లేకపోతే యుద్ధానికి వెళ్ళి ఫైట్ చేసే వాటిలో ఇండియన్స్ని పెట్టారు, కానీ పవర్ఫుల్ ఆర్టిలరీ పొజిషన్స్లో ఇండియన్స్ని పెట్టలేదు. ఇది ఇంపార్టెంట్గా వాళ్ళు అబ్జర్వ్ చేసుకున్నారు. నెక్స్ట్ పాలసీ టువర్డ్స్ ప్రిన్స్లీ స్టేట్స్. 1857 రివోల్ట్ రావడానికి చాలా రీజన్స్ లో ఒక మెయిన్ రీజన్ ఏంటంటే డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్. ఎవరు తీసుకొచ్చారు ఇది? లార్డ్ డల్హౌసీ తీసుకొచ్చారు. ఎస్పెషల్లీ మనం ఝాన్సీ లక్ష్మీబాయి ఆవిడ ఫైట్ చూసామనుకోండి, ఆమె మేజర్ ఫైట్ ఏంటి? ఆమె రాజ్యాన్ని కాపాడుకోవడానికి. థింక్ ఏంటంటే ఆమెకి న్యాచురల్ గా పుట్టిన హెయిర్ లేరు, అందుకని ఆమె దత్త తీసుకుంటుంది అనమాట ఒక అబ్బాయిని. ఇప్పుడు ఆమె తర్వాత పవర్ ఆటోమేటిక్ గా అతనికే వెళ్ళాలి కదా, కానీ బ్రిటిష్ వాళ్ళు తెచ్చిన ఈ పాలసీ ప్రకారం ఏంటంటే మీకు న్యాచురల్ బయాలజికల్ గా పుడితేనే అబ్బాయిలకి మీ రాజ్యం అనేది వెళ్తుంది, అలా పుట్టలేదు అనుకోండి అది మేమే తీసేసుకుంటాం ఆ రాజ్యం అనేది.
అదేంటో కోఇన్సిడెన్స్, ఈ పాలసీ తెచ్చిన టైంలోనే చాలా మందికి న్యాచురల్ గా పుట్టలేదు. అప్పుడు ఇన్ని హాస్పిటల్సా, ఫర్టిలిటీ ట్రీట్మెంట్సా ఇవన్నా చెప్పండి, చాలా మంది పుట్టిన వెంటనే చనిపోయేవారు కదా. సో న్యాచురల్ ఎయిర్ లేకపోతే ఏ తమ్ముడి కొడుకునో లేకపోతే చుట్టాల కొడుకునో ఇలా దత్త తీసుకునేవారు రాజ్యాన్ని కాపాడుకోవడానికి. బట్ ఈయన టైంలో ఈ పాలసీ తెచ్చేసరికి ఎవరెవరికైతే హెయిర్స్ లేరో, వారసులు లేరో ఆ రాజ్యాన్ని అనెక్స్ చేసుకున్నాడు. అందుకే కదా ఝాన్సీ మహారాణి అంత ఫైట్ చేసింది ఆమె రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం బ్రిటిష్ దగ్గర నుంచి. సో ఈ పాలసీని కూడా తీసేసి ఓకే, ఇప్పటి నుంచి మీకు న్యాచురల్ గా లేకపోయినా ఎవరికి దత్తత తీసుకున్నా కూడా వాళ్ళకి రాజ్యాలను ఇవ్వచ్చు, దానికి మీరు మా లాయల్టీగా ఉండండి అని ఈ ప్రిన్స్లీ స్టేట్స్ యొక్క రాజులు ఉంటారు కదా, అప్పట్లో మోర్ దెన్ 500 ప్రిన్స్లీ స్టేట్స్ ఉన్నాయి, చిన్న చిన్న రాజ్యాల్లాగా. వాళ్ళందరినీ పపెట్స్ చేసుకున్నారు. ఆ ప్లేసెస్ కి సంబంధించిన డిఫెన్స్, కరెన్సీ, ఫారెన్ కమ్యూనికేషన్ అంతా బ్రిటిష్ చేతిలోనే ఉంటది. మిగతా సబ్జెక్ట్స్ ప్రిన్స్లీ స్టేట్స్ యొక్క రాజులకి ఇచ్చేస్తారనమాట. అలా వాళ్ళు గొడవ చేయకుండా వాళ్ళని కామ్ చేశారు. బికాజ్ వాళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, వాళ్ళు ఏదైనా గొడవకు సపోర్ట్ చేయాలనుకుంటే ఎంతసేపు ఈజీగా సపోర్ట్ చేయొచ్చు. అలా చేయకుండా పపెట్స్ ని చేశారు. నెక్స్ట్ వచ్చేసి షిఫ్టింగ్ సోషల్ అండ్ రిలీజియస్ పాలసీ. ఇది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నట్టే, ఏదైతే మీ రిలీజియస్ కస్టమ్స్ ఉన్నాయో, మీరు సతీ చేసుకుంటారా ఓకే, లేదా విడో రీమ్యారేజ్ చేయరా ఫైన్, చైల్డ్ మ్యారేజ్ చేసుకుంటారా, ఇలా మీ యాక్టివిటీస్ లో మేము ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వము అనేసి. చెప్పాలంటే రాజారాం మోహన్ రాయ్ సతీ అబాలిష్ చేయడానికి చాలా కృషి చేశారు. ఆ టైంలో లార్డ్ విలియం బెంటిక్ ఎవరైతే ఉన్నారో రామ్మోహన్ రావు టైంలో సతీని అబాలిష్ చేశారు. ఎందుకంటే ఈ ఆచారం బాలేదు, ఎందుకు భార్య చనిపోవాలి భర్త చనిపోతే అని చెప్పేసి. కానీ తర్వాత దానికోసమే ఇండియన్స్ గొడవ చేశారు, మీరెందుకు వచ్చి మా రిలీజియన్ లో ఇన్వాల్వ్ అవుతున్నారు అని చెప్పేసి. ఈవెన్ దో కష్టం బ్యాడ్ అయినా సరే వాళ్ళు రిలీజియన్ ని ఎక్కువగా ఫీల్ అయ్యారనమాట. సో దీని తర్వాత నుంచి బ్రిటిష్ వాళ్ళు చాలా జాగ్రత్తగా బిహేవ్ చేశారు. ఎవరైనా ఏమైనా చేసుకుంటే పెద్దగా ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళు కాదు, ఆపే వాళ్ళు కాదు. వాళ్ళు ఏదో ఇండియన్ ట్రెడిషన్స్ కి రెస్పెక్ట్ ఇస్తున్నారు అని కాదు, ఈ రిలీజియస్ లీడర్స్ నుంచి గొడవ ఎందుకు, మళ్ళీ ఏదైనా సివిలైజ్డ్ రివోల్ట్ వచ్చింది అనుకోండి దాన్ని ఆపడం కష్టం, అందుకని వాళ్ళు కామ్ అయ్యారనమాట. నెక్స్ట్ ఎకనామిక్ అడ్జస్ట్మెంట్స్ విపరీతంగా జరిగాయి. దీని తర్వాత ఏంటంటే ఈ టైంకే మెల్లగా రైల్వేస్ ని ఇంట్రడ్యూస్ చేశారు. అప్పటిదాకా రైల్వేస్ అంటే తెలియదు మన ఇండియాకి, రైల్వేస్ తీసుకొచ్చారు, టెలిగ్రాఫ్స్ తీసుకొచ్చారు. దీనివల్ల ఏమైంది, మూవ్మెంట్ అనేది పెరిగింది, కమ్యూనికేషన్ అనేది పెరిగింది. సో ఇలాంటి ఒక రివోల్ట్ చూసాక వెంటనే జాగ్రత్త పడతారు కదా, ఎంత వీలైతే అంత ట్రూప్స్ ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి ఇండియా అంతా స్ప్రెడ్ చేశారు గొడవలు జరగకుండా. ఎక్కడెక్కడైతే రిసోర్సెస్ ఉన్నాయో కాటన్, జూట్, గోల్డ్, ఓపియం ఇవన్నీ గ్యాదర్ చేసుకున్నారు, వాళ్ళ మార్కెట్స్ లోకి పంపించారు. సో ఈ ఎకనామిక్ అడ్జస్ట్మెంట్స్ అనేవి చాలా ఫాస్ట్ స్కేల్లో చేయడం స్టార్ట్ చేశారు బ్రిటిష్ వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి డివైడ్ అండ్ రూల్ స్ట్రాటజీ. ఇదైతే చాలా ఇంటెలిజెంట్ స్ట్రాటజీ వాళ్ళది. ఎప్పుడైతే ఇండియన్స్ అందరూ యునైట్ అయ్యారనుకోండి, ఇంత పాపులేషన్ ఉంది, ఎంతసేపు బ్రిటిష్ వాళ్ళని బయటకు పంపడం, ఒక ప్రాపర్ ఫైట్ చేస్తే. కానీ అది రానివ్వకుండా చాలా జాగ్రత్త పడ్డారు. ఆర్మీలోనేమో డిఫరెంట్ కాస్ట్ పీపుల్ ని ఒక దగ్గర పెట్టారు. అలాగే వీళ్ళు మెయిన్ గా రిలీజియన్ ని వాడుకున్నారు. ఏం చేశారంటే ఈ రివోల్ట్ జరిగేటప్పుడు చాలా మంది ఇస్లామిక్ పీపుల్ ని, ముస్లిం పీపుల్ ని బాగా పనిష్ చేశారు, ఫుల్ ఇబ్బందులు పెట్టారు. హిందూ వాళ్ళని కొంచెం వదిలేశారు. అప్పుడు హిందూ వాళ్ళు కొంచెం సేఫ్ గా ఫీల్ అయ్యారు, ఓకే మనల్ని ఏం అనట్లేదు అని చెప్పి. వన్స్ రివోల్ట్ అయిపోయి అంతా కామ్ అయిపోయిన తర్వాత ముస్లిం వాళ్ళకి మంచి పొజిషన్స్ ఇచ్చారు, హిందూ వాళ్ళని పనిష్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఏంటంటే ఒక డివైడ్, ఏంటిది ఇది, ఒకసారి వీళ్ళకి సపోర్ట్ చేస్తే ఒకసారి వీళ్ళని పనిష్ చేస్తున్నారు, అండ్ వైస్ వర్సా. ఎప్పుడు వీళ్ళని కలవనివ్వలేదు, డివైడ్ అండ్ రూల్ స్ట్రాటజీ వాడారు. ఇప్పుడు హిందూ వాళ్ళకి నేను చాలా ఎక్కువ బెనిఫిట్స్ ఇచ్చి ప్రివిలేజెస్ ఇస్తే ముస్లిం వాళ్ళకి ఆబ్వియస్లీ ఎట్లా అనిపిస్తుంది, అరే వాళ్ళకి పెద్ద పోస్టులు, మంచి సాలరీస్ ఇస్తున్నారు, మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు అని వీళ్ళు బ్యాడ్ ఫీల్ అయ్యేది. దెన్ నెక్స్ట్ ముస్లిం వాళ్ళకి అంతే ప్రివిలేజెస్ ఇచ్చేవారు, అంతే మంచి ట్రీట్మెంట్ ఇచ్చేసరికి హిందూ వాళ్ళకి డిఫరెన్స్ వచ్చేది, అరే వాళ్ళకి ఎందుకు ఆ ట్రీట్మెంట్ మాకెందుకు ఇలా. ఇది క్యారెట్ అండ్ స్టిక్ అప్రోచ్ అనమాట. క్యారెట్ ఇచ్చినట్టే ఇస్తూనే ఉంటారు ముందు నుంచి, వెంట నుంచి స్టిక్ తో కొడుతూనే ఉంటారు. దట్స్ వాట్ దే డిడ్ విత్ డివైడ్ అండ్ రూల్ స్ట్రాటజీ, అండ్ సక్సెస్ఫుల్ ఇంప్లిమెంట్ కూడా చేశారు. ఈవెన్ 1900s వరకు కూడా మళ్ళీ ఇంత పెద్ద రివోల్ట్ రానివ్వకుండా జాగ్రత్త పడ్డారనమాట. సో కన్క్లూజన్ లో ఏం చెప్పొచ్చు, ఈ రివోల్ట్ జరగక ముందు వరకు ఎంతైనా కొంత ఫార్మ్ ఆఫ్ లీనియన్సీ ఉండేది, కాంప్లసెన్సీ ఉండేది, ఇష్టం వచ్చినట్టు కరప్షన్, ప్రాపర్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్స్ లేకుండా, భయం లేకుండా చేశారు. బట్ ఈ రివోల్ట్ జరిగిన తర్వాత, కంపెనీ అనేది అబాలిష్ అయిపోయిన తర్వాత కొంచెం భయం క్రియేట్ అయింది, వాళ్ళలో ఉన్న వీక్నెసెస్ బయటకు వచ్చాయి. మిలిటరీ డిస్లాయల్టీ కానివ్వండి, అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ రీచ్, మామూలు కంటే ఓవర్ గా చేయడం అడ్మినిస్ట్రేషన్ లో, కల్చరల్ ఇన్సెన్సిటివిటీ, ఇండియన్
కల్చర్, ఇండియన్ ట్రెడిషనల్స్ పట్టించుకోకుండా వాళ్ళు చేసిన యాక్టివిటీస్, ఇవన్నీ వల్లనే వాళ్ళకి ఆ రివోల్ట్ జరిగింది అనే విషయం అర్థమైంది. దాని తర్వాత వాళ్ళు చాలా జాగ్రత్తగా ఒక టైటర్ గ్రిప్ లో ఇండియాని నడపడం స్టార్ట్ చేశారు. సో ఈ కైండ్ ఆఫ్ చేంజ్ 1857లో స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 1947 వరకు అంతే స్ట్రాంగ్ గ్రిప్ లో చేశారు. మళ్ళీ తర్వాత గాంధీజీ వచ్చేసి జనాలని, మాసెస్ ని అందరినీ యునైట్ చేసి ఒక ఫైట్ తీసుకొచ్చేదాకా. సో ఎంతైనా ఈ రివోల్ట్ అనేది ఫర్దర్ గా వచ్చిన చాలా మూవ్మెంట్స్, మన ఇండిపెండెన్స్ టైంలో ఎన్ని మూమెంట్స్ చూస్తాం కదా, దట్ అన్నిటికీ ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉండిందనమాట. ఒక ఫీలింగ్ ఆఫ్ అవేకెనింగ్ అనేది ఈ రివోల్ట్ క్రియేట్ చేసింది. థ్యాంక్ యూ.